హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్లో ధనుర్రాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. గురువు వచ్చే నెల అక్టోబర్ 9వ రోజు వక్రిస్తున్నాడు. ఆయన యొక్క వక్ర నివర్తి కాలము 2025 ఫిబ్రవరి 4th ఆయన వక్ర నివర్తి చెందుతున్నాడు. అంటే నియర్లీ ఒక 4 నెలలు గురువు మీకు వక్రస్థితిలో ఉంటాడు. అలా ఉన్నప్పుడు మీకు ఎటువంటి ఫలితాలు జరుగుతుంది, మంచిగా ఉంటుందా లేదా చెడు ప్రభావాలు ఉంటుందా, ఆ వక్రకాల సమయంలో మనం తీసుకోవలసిన ప్రికాషన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం గురువు మీకు 6వ స్థానంలో ఉన్నాడు. గురువు మీకు చాలా ఇంపార్టెంట్ అయిన గ్రహం, పైగా మీ యొక్క చతురస్థానాధిపతి కూడా. గురువు ఎప్పుడైతే 6వ స్థానానికి వస్తాడో అప్పుడే వచ్చేసి ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేది తలెత్తుతాయి. గురువు వక్రించడం అంటే గురువు ఏ రాశికి గోచరించడు, ఉండే రాశిలోనే వక్రిస్తాడు. అలా వక్రించినప్పుడు మీకు వచ్చేసి ఆరోగ్యానికి చాలా వరకు సహకరిస్తుంది. మీకుండే హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా క్యూర్ అవుతుంది. కానీ మీరు కరెక్ట్ అయిన మెడిసిన్స్ని, కరెక్ట్ అయిన డాక్టర్స్ని మీరు అప్రోచ్ చేయాలి. అప్పుడు మీకు చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గేందుకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటుంది. కానీ మీకు ఆర్థిక ఇబ్బందులు అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సాధారణంగానే గురువు 6వ స్థానంలోకి వచ్చినప్పుడు ఎక్కువగా అప్పు తీసుకుందామనే ఆలోచన వస్తుంది, లోన్ తీసుకుందాము అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు ఆ స్థానంలోనే గురువు వక్రించినప్పుడు ఇంకా ఎక్కువగా మనం తీసుకుందాము, ఏదైనా జాబ్ చేంజ్ చేద్దాము, లోన్ తీసుకుందాము, మనం ఏదైనా చెయ్యాలి, ఎక్కువగా అప్పు తీసుకోవాలి అనే ఒక ఆలోచన కానీ లేదా అప్పు తీసుకోవడం కానీ జరుగుతుంది. సో అలాంటి విషయాలు కొంచెం మీరు అవాయిడ్ చేసుకోవడం చాలా చాలా మంచిది. అలానే మీ యొక్క ఫ్యామిలీ లైఫ్లో మీరు కొంచెం నిదానంగా ఉండటం మంచిది. ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండటం మంచిది. ఎందుకంటే ఎక్కువగా కోపం వచ్చే అవకాశం ఉంది. సో ఆర్గ్యుమెంట్ని తగ్గించుకొని మౌనంగా ఉండటాన్ని అభ్యాసం చేయండి. ఇక మీ యొక్క ఉద్యోగ విషయాల్లో ఎక్కువగా పరీక్షలు ఎదురవుతాయి, ఎక్కువగా మీకు కష్టాలు ఎదురవుతుంది. మీరు జాబ్ చేంజ్ చేద్దామా అనే ఆలోచన మీకు వచ్చేలాగా ఉంటుంది. ఎందుకంటే మీకు దశమంలో కేతువు ఉన్నాడు. ఆ కేతువుని గురువు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు వచ్చేసి ఏదైనా జాబ్ చేంజ్ చేయాలనుకుంటున్నారంటే, జాబ్ చేంజ్ చేద్దాము, కొత్తగా బిజినెస్ చేద్దామని మీరు అనుకుంటున్నారంటే దానికి ఇది కరెక్ట్ అయిన టైం అయితే కాదు. కొంచెం ఓపికతో సహనంతో ఉండండి, మంచి సమయం అనేది వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన విషయాలను మీరు పాటించండి, మీకు చాలా వరకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు.